ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సందేశం ఏమిటంటే, తల్లి నా మెడలో ఉన్న పసుపు కొమ్ముల మాలను తాకు. నిన్ను వరించబోయే అదృష్టం నిన్ను వరించేలా చేస్తాను అని అమ్మవారు మన కోసం ఒక మంచి వాక్కు తీసుకొచ్చారండి. ఇక ఆలస్యం ఎందుకు? అమ్మవారు చెప్పారు అంటే అది శుభమే. కాబట్టి ఒక్కసారి అమ్మవారి మెడలో ఉన్న ఈ యొక్క పసుపు కొమ్ముల మాలను తాకండి. అమ్మవారు ఏం చెప్పబోతున్నారో, ఈ అమ్మ మెడలో ఉన్న ఈ పసుపు కొమ్ముల మాల ఒక్కసారి తాకు. నిన్ను వరించబోయే అదృష్టం ఏంటో నువ్వే ఆశ్చర్యపడేలా తెలుసుకొని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్కు ఇచ్చారండి. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అంటే ఎంతో ప్రీతికరం. తెలిసిందే కదా! అలాంటి పసుపు కొమ్ముల మాల అనేది ఈరోజు అమ్మవారు తాకమంటున్నారు. మాలని ఒక్కసారి తాకండి. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండి ప్రతి ఒక్కరూ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ వాక్కు అనేది వినుబిడ్డ. నువ్వు ఎటువంటి కోరిక అయితే నా దగ్గర కోరావో అది ఖచ్చితంగా తీరటమే కాకుండా నీ ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం కూడా జరగనుంది. ఇక ఆ శుభకార్యం ఎప్పటిలోపు జరుగుతుందో నీకు నేను వివరంగా చెబుతాను. కానీ ముందు నువ్వు నీ గురించి తెలుసుకోవాలమ్మా. అది ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవి. మంచి మనస్తత్వం ఉన్న, మంచి మనసుంటేనే ఈ అమ్మకు భక్తురాలు అవుతావు అని నీకు తెలుసు కదా. నిజమే, నీది మంచి కల్మషం లేని మనసు కాబట్టే ఈ తల్లికి నువ్వు భక్తునిగా ఉన్నావు. నీ మనసు ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు ఎవరు మార్చలేదు తల్లి. నీ గెలుపు నిన్ను కృంగదీసిన నీ పనులన్నీ నేను సులభంగా చేస్తాను. నిన్ను గాయపరిచిన నిన్ను మళ్ళీ మళ్ళీ కూడా ధైర్యపరుస్తూనే ఉంటాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా విజయం మాత్రం వస్తుంది అని నమ్ము. నిన్ను మంచి స్థాయికి తెచ్చే బాధ్యత ఈ అమ్మది. నా ఆశీర్వాదంతో నువ్వు ఆశ్చర్యపోయేలా నీ ఇంట్లో ఒక అద్భుతం జరిపిస్తాను. నువ్వు ఎదురు చూడని విధంగా నీ జీవితంలో మార్పుని అందిస్తాను. ఈ అమ్మ లేకుండా నువ్వు ఎలా అయితే ఉండలేవో నా భక్తుల్ని వదిలి కూడా నేను ఉండలేనమ్మా. అందుకోసమే ప్రతిసారి కూడా నీకు మంచి విషయాలను చెబుతూ ఉంటాను. నీ యొక్క జీవితానికి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది నువ్వు నా దగ్గరకు చేరకూడనిదో అన్నీ కూడా నేను వివరంగా తెలియబరుస్తూ ఉంటాను. నీకు ఏది దక్కలేదు అని అనుకోకుండా నీకు అన్నీ నేను జరిపించే తీరుతాను. నువ్వు చేసే పనిని మార్చుకోవచ్చు కాదు, జరగదు అని తెలిసినా కూడా ఎందుకు అదే కావాలని మొండి పట్టుదలకో పడుతున్నావు బిడ్డ. జరగనిది గురించి బాధపడటం మాపు. నీకు ఏమి ఇవ్వాలని వాక్కు నువ్వు ఖచ్చితంగా వినితీరు. ఈ తల్లి నీకు కావలసింది జరిపించడానికే వచ్చాను. ఏదో ఒక విషయం కోసం నువ్వు ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావు కదా, అదే నీకు అందజేస్తానమ్మా. నీకు లేని బంధం రాదు, ఉన్న బంధం పోదు. తెంచుకోవాలన్నా కూడా బంధం తెగిపోలేదు. ఎందుకంటే ఆ బంధంతో భగవంతుడే నీకు ముడివేసి ఉన్నప్పుడు ఎలా తెంచుకోగలవు తల్లి? అలాగే నీకు రావలసింది తప్పక వస్తుంది. నీది కానిది ఏదీ కూడా నిన్ను అంత త్వరగా రాదు. కోరిన అందదు. నేను అందించలేను కూడా. నీ దగ్గరకు ఏదీ రాదు. ఎందుకో తెలుసా? అది నీకు చెడుని చేకూరుస్తుంది కాబట్టి, నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి, నీకు నచ్చిన విషయం ఒక్కొక్కసారి ఈ తల్లి నీకు అందజేయనప్పుడు ఈ విషయాన్ని తెలుసుకో. అమ్మా, ఇప్పుడు నువ్వు కోరింది మంచి విషయం, నీకు లాభం తెచ్చే విషయం, నిన్ను ఆనందపరిచే విషయం, నీకు గౌరవం తెచ్చిపెట్టే విషయం, నీకు విలువలు పెంచేది. అప్పుడు నేను జరగనీయకుండా ఎందుకుంటాను? తప్పకుండా జరిపిస్తాను. నేను చెబుతున్నాను కదా, ఏ మాత్రం భయపడకు. ఏం చెయ్యాలన్నా నువ్వు నిర్భయంగా చెయ్యి. నీ కోరిక తీరలేదని నువ్వు ఏదీ కూడా చేయడానికి
ముందుకు రాకపోతే ఎలా తల్లి? ఎలా అయితే చెప్పు? కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి దేని గురించి ఆలోచన చేయకు. చింత చెందకు. ఎప్పుడో ఏదో జరిగిపోయింది అని చెప్పి దాన్నే తలుచుకుంటూ ఆందోళన పడిపోతే ఎలా చెప్పు? ఇది సరైనది కాదు. నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని నీకు ఎందుకు సంకోచిస్తున్నావు? నువ్వు ఏది చేసినా తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు ఈ తల్లి నిన్ను కనిపెట్టుకొని ఈ అమ్మ ఉండగా నీకు దిగులు ఎలా ఉంటుంది తల్లి? కాబట్టి నీ బాధలన్నింటినీ నేను వింటూనే ఉన్నాను. వినటమే కాదు, వాటిని సరిచేస్తూ ఉన్నాను. నీ బాధలన్నీ తగ్గిస్తూ ఉన్నాను కదా! నిన్ను చూసుకుంటున్నాను. ఈ తల్లి నీకు మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడి లాంటిది. నీ మనసు ఒక కోవెల్లాంటిది. ఇప్పుడు ఎవరికీ ద్రోహాన్ని తలవనివ్వరు. నీ మనసు చాలా మంచిది. నువ్వు చెడు అనేది తలపెట్టవు. తలవవు కూడా. అది నాకు తెలుసు. కానీ ఎవరికైనా ఆపద కలుగుతుందేమో అని ఆతృతపడి భయపడిపోతూ ఉన్నావు. నువ్వు ఏది చేస్తే అది తప్పు కాదు తల్లి. కాబట్టి నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ప్రతిదానికి నిన్ను నేను దోషిగా నిలబెట్టిపోవద్దమ్మా. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, దూషించుకోవద్దు. నువ్వు తప్పు చేశావు అన్న గిల్టీలో ఉన్న బతికే బ్రతకవద్దు తల్లి. దానివల్ల వేదన ఎక్కువ అవుతుంది. నిశ్చయంగా మంచి దారిలో నిన్ను నడిపిస్తున్నాను అని నమ్మకం నీకు ఉంది కదా! ఈ తల్లి నమ్మకం మీద ఉంది. ఈ తల్లి నడవడికలో నీకు నడుస్తున్నావు నువ్వు. కాబట్టి ఈ అమ్మ చూపే దారిలో మంచి దారి అని నమ్ము. దానివల్ల నువ్వు ఎలాంటి బాధ పడనవసరం లేదు. ఆలోచన వేదనకు గురి కావలసిన అవసరమే లేదు తల్లి. నిశ్చింతగా నిశ్చయంగా మంచి దారిలో నువ్వు నడుస్తున్నావు. ఈ అమ్మ నిన్ను నడిపిస్తుంది. నువ్వు చేసే పనిలో ప్రతి పని సవ్యంగా మంచిగా కుదిరేలా చేయడం నా బాధ్యత. ఎప్పుడు ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకుంటావో అప్పుడే నువ్వు చేసిన తప్పు క్షమాపణ అనేది కోరావని అర్థం. అప్పుడే నువ్వు చేసిన తప్పు మన్నింపు